హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ద సీక్రెట్ బుక్లో రొండా బ్యారన్ రచించిన ద సీక్రెట్ పుస్తకంలో 9వ అధ్యాయంలో పార్ట్ 2 తెలుసుకుంటున్నాము. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. జాన్ అసారఫ్ మనకి ఏమి చెబుతున్నారంటే, మనమందరము ఒకరితో ఒకరం సంబంధం కలిగి ఉన్నాం, మనం దానిని చూడం అంతే. బయట అక్కడ, లోపల ఇక్కడ అంటూ ఏమీ లేవు. ఈ విశ్వంలో అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం కలిగే ఉంటాయి. అదే ఒక శక్తి క్షేత్రం. అందుచేత మీరు ఎలా చూసినా ఫలితం మాత్రం ఒక్కటే. మనమందరం ఒకటే. మనమందరం కలిసి ఒక శక్తి క్షేత్రంలోని భాగం, లేదా ఒక విశ్వవ్యాప్తమైన మనసు, లేదా ఒకే చైతన్యం, లేదా ఒకే సృజనకి మూలంగా ఉన్నాము. మీరే పేరుతో పిలిచిన మనమందరం ఒక్కటే. ఇప్పుడు మీరు ఆకర్షణ సిద్ధాంతం గురించి మనమందరం ఒక్కటే అనే అర్థంలో ఆలోచించినట్లయితే మీరు అది ఎంత పరిపూర్ణమైనదో తెలుసుకోగలుగుతారు అని చెబుతున్నారు. ఒక వ్యక్తి గురించి మీ వ్యతిరేకమైన ఆలోచనలు మీకు మాత్రమే హాని కలిగించటానికి వెనక్కి ఎందుకు వస్తాయో మీకు అర్థమవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. జాన్ అసారఫ్ మనకి ఇంకా ఏం చెబుతున్నారంటే, ఒక వ్యక్తి గురించి మీ వ్యతిరేకమైన ఆలోచనలు మీకు మాత్రమే హాని కలిగించటానికి వెనక్కి ఎందుకు వస్తాయో మీకు అర్థమవుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మనమందరం ఒక్కటే. ఆ వ్యతిరేకమైన ఆలోచనలకి, భావాలకి మీరు ఉనికి కలిగించకపోతే మీకు హాని జరగదు. ఎంచుకునే స్వేచ్ఛ మీకు దొరుకుతుంది. కానీ మీరు వ్యతిరేకమైన ఆలోచనలతో, భావాలతో ఉన్నప్పుడు అందరి మంచి నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటున్నారు. లోకంలో ఉన్న వ్యతిరేక భావాలన్నింటినీ గురించి ఆలోచించండి. వాటిలో ఒక్కొక్కటి భయంలోంచి పుట్టేవే అని మీరు తెలుసుకుంటారు. అవి వేర్పాటు నుంచి వస్తాయి. ఇతరుల నుంచి మీరు వేరుగా ఉన్నారనే ఆలోచన నుంచి అవి ఉద్భవిస్తాయి అని చెబుతున్నారు. పోటీ అనేది ఈ వేర్పాటుకు ఒక ఉదాహరణ. ముందు అసలు మీకు పోటీ చేసే ఆలోచన ఉంటే అది కొరత అనే స్వభావం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు కొంతే సరఫరా ఉందని అంటున్నారన్నమాట. అందరికీ సరిపోయేటంత లేదని అంటున్నారు. అందుచేత వస్తువులు పొందటానికి మనం పోటీ చేయాలి, పోరాడాలి. మీరు పోటీ చేస్తే ఎన్నటికీ గెలవలేరు. ఒకవేళ గెలిచానని మీరు అనుకున్నా, ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు పోటీ చేసినప్పుడు ఎంతోమందిని, ఎన్నో పరిస్థితులను మీతో పోటీ చేయటానికి ఆకర్షించుకుంటారు. అది మీ జీవితంలోని ప్రతి దశలోనూ అలా జరుగుతుంది. చివరికి మీరు ఓడిపోతారు. మనమందరం ఒక్కటే. అందుచేత మీరు చేసే పోటీ మీతోనే అవుతుంది. పోటీ అనేదాన్ని మనసులో నుంచి తొలగించండి. పోటీ అనేదాన్ని మనసులోంచి తొలగించండి. సృజనాత్మకతని మనసులో నింపండి. మీ కలల మీద, మీ ఊహల మీద మీ మనసును కేంద్రీకరించి సమీకరణంలోంచి పోటీని తీసివేయండి. ఈ విశ్వం అన్నింటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్త సరఫరాదారు. ఈ విశ్వం అన్నిటినీ సరఫరా చేసే విశ్వవ్యాప్త సరఫరాదారు అంతా విశ్వంలోంచే పుట్టుకొస్తుంది. మనుషుల ద్వారా, పరిస్థితులు, సంఘటనల ద్వారా ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి అది మీకు అందించబడుతోంది. ఆకర్షణ సిద్ధాంతాన్ని సరఫరా సిద్ధాంతం అని అనుకోండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని
సరఫరా సిద్ధాంతం అని అనుకోండి. అంతులేని సరఫరా నుంచి మీకు కావలసింది మీరు తీసుకునేందుకు ఈ సిద్ధాంతం సాయపడుతుంది. మీరు కోరుకున్న దానికోసం, మీరు కావాలనుకున్న మనుషుల కోసం, పరిస్థితుల కోసం, సంఘటనల కోసం పరిపూర్ణమైన ఫ్రీక్వెన్సీని వెలువరించినప్పుడు అవి మీ వైపుకు ఆకర్షించబడి మీకు అందజేయబడతాయి. మీరు కోరుకున్న వాటిని మీకిస్తున్నది మనుషులు కాదు. అలాంటి తప్పైన నమ్మకం మీకుంటే మీరు లోటును అనుభవిస్తారు. ఎందుకంటే మీరు బయటి ప్రపంచాన్ని, మనుషులని సరఫరాకి మూలమని అనుకుంటున్నారు. అసలైన సరఫరా వచ్చేది కనిపించని శక్తి క్షేత్రం నుంచి. దాన్ని మీరు విశ్వం అనండి, అన్నిటికైనా ఉన్నతమైన మనసు అనండి, దేవుడు అనండి, అంతులేని తెలివి అనండి, అంతులేని తెలివి అనండి, లేదా ఇంకేదైనా అనండి. మీకు ఎప్పుడైనా ఏదైనా అందితే దాన్ని మీరు ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీ వైపుకు ఆకర్షించుకుంటున్నారని తెలుసుకోండి. విశ్వవ్యాప్తంగా ఉన్న సరఫరాతో సామరస్యంగా అదే ఫ్రీక్వెన్సీలో ఉన్నారని గ్రహించండి. విశ్వజనీనంగా ఉండే బుద్ధి అన్నిటి మీద వ్యాపించి ఉండి మనుషులలోనూ, పరిస్థితులలోనూ, సంఘటనలలోనూ కదలిక కలిగించి మీకు కావలసిన దాన్ని అది అందిస్తుంది. ఎందుకంటే అదే దాని సిద్ధాంతం, అదే ఆకర్షణ సిద్ధాంతం. లీసా నికోల్స్ మనకేమి చెబుతున్నారంటే మన శరీరం, మన భౌతిక అస్తిత్వం మన దృష్టిని తరచు మళ్లిస్తాయి. కానీ శరీరంలో ఉండేది మీ ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ఎంత పెద్దదంటే అది ఒక గదంతా ఆక్రమించుకోగలదు. మీది శాశ్వతంగా నిలిచే ప్రాణం దేవుడే మనిషిగా మీ రూపంలో ఉన్నాడు, మీ ఆత్మలో ఉన్నాడు. మీరు పరిపూర్ణతను కలిగి ఉన్నారు అని లీసా నికోల్స్ తెలియజేస్తున్నారు. ఇంకా మనకు మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏమి చెబుతున్నారంటే ధర్మ గ్రంథాలను బట్టి మనం దేవుడి రూపాన్ని సంతరించుకున్న ఆయన ప్రతికృతి అని చెప్పవచ్చు. ధర్మ గ్రంథాలను బట్టి మనం దేవుడి రూపాన్ని సంతరించుకున్న ఆయన యొక్క ప్రతికృతి అని చెప్పవచ్చు. విశ్వం తన గురించి తాను చైతన్యాన్ని పొందే విధంలో మనం మరో మార్గం అని అనవచ్చు. ఎప్పటికప్పుడు వెల్లడి అయ్యే సంభావ్యతలకి మనం అంతులేని క్షేత్రాలమని అనవచ్చు. అవన్నీ నిజమే. మీరెవరు అనే దానిలో 99% కంటికి కనబడదు, స్పర్శకు అందదు అని ఆర్ పుల్లర్ మనకు తెలియజేస్తున్నారు. భౌతిక కాయంలో ఉన్న దేవుడు మీరు. రక్త మాంసాలతో నిండిన మీ శరీరంలో మీరొక ఆత్మ, శాశ్వతంగా ఉండే ఆత్మ, ప్రాణం. మీరు అని వ్యక్తీకరించుకోవడమే. మీరు ఈ బ్రహ్మాండంలోని ఒక ప్రాణి. మీరు శక్తితో నిండి ఉన్నారు. మీరు వివేకంతో నిండి ఉన్నారు. మీరు మేధస్సుతో నిండి ఉన్నారు. మీరు పరిపూర్ణులు. మీరు ఒక అద్భుతం. మీరు సృష్టికర్తలు. ఈ గ్రహం మీద మిమ్మల్ని మీరు సృష్టించుకుంటున్నారు అని భావించండి అని ఆర్ పుల్లర్ చెబుతున్నారు. ఇంకా మనకు జేమ్స్ రే ఏమని తెలియజేస్తున్నారంటే అన్ని సాంప్రదాయాలు మీరు సృజనాత్మక మూలం నుంచే ఆ శక్తి రూపంలోనూ ప్రతికృతిగాను సృష్టించబడ్డారని చెబుతాయి మనకు. అంటే మీ దగ్గర మీ ప్రపంచాన్ని సృష్టించుకోగల శక్తి, సామర్థ్యము ఉన్నాయన్నమాట. బహుశా మీరు ఇంతవరకు మీకు ప్రశస్తిని తెచ్చే ఎన్నో అద్భుతాలను సృష్టించి ఉండవచ్చు. బహుశా మీరు ఇంతవరకు మీకు ప్రశస్తిని తెచ్చే ఎన్నో
అద్భుతాలను సృష్టించి ఉండవచ్చు, ఉండకపోనూ వచ్చు. మీరు ఆలోచించవలసిన ప్రశ్న, మీ జీవితంలో మీకు దొరికిన ఫలితాలు నిజంగా మీరు కోరుకున్నవేనా? అవి మీకు ప్రశస్తిని తెచ్చేవేనా? అలా కానట్టయితే వాటిని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం. ఎందుకంటే అలా చేసే సామర్థ్యం మీలో ఉంది. వాటిని మార్చుకోవడానికి మీకు సామర్థ్యం ఉంది. మొత్తం శక్తి అంతా లోపల నుంచే వస్తుంది. అందుకే అది మన అధీనంలోనే ఉంటుంది. మనకు జాక్ కాన్ఫీల్డ్ ఏమని చెబుతున్నారంటే, మనకు ఏమి చెబుతున్నారంటే, మీరు మీ గతం కాదు. చాలామంది జీవితంలో అన్యాయానికి గురయ్యామని అనుకుంటూ ఉంటారు. పైగా గడిచిపోయిన సంఘటనల వైపు తరచూ వేలు చూపిస్తుంటారు. బహుశా దుర్భాషలాడే తల్లిదండ్రులతోనూ, సరైన పద్ధతిలో జీవించని కుటుంబాలలోనూ పెరిగి పెద్దవాళ్ళవటం వల్లనేమో. చాలామంది మనోరోగ నిపుణుల అభిప్రాయం ప్రకారం 85% కుటుంబాలు సరైన పద్ధతిలో జీవించవు అనే. అందుకని హఠాత్తుగా మీరు ప్రత్యేకమైన వ్యక్తిని ఏమీ అనుకోనక్కరలేదు. చాలామంది తల్లిదండ్రులు తాగుబోతులు. మా నాన్న నన్ను దుర్భాషలాడేవాడు. నేను 6 ఏళ్ల వాడినై ఉండగా మా అమ్మ ఆయనకు విడాకులు ఇచ్చింది. నా ఉద్దేశం ఏదో ఒక రూపంలో అందరి కదా ఇలాగే ఉండొచ్చు. అసలు ప్రశ్న, మీరు ఇప్పుడేం చేస్తారు? దేన్ని ఎంచుకుంటారు? ఎందుకంటే మీరు దాని మీదే ధ్యాస పెట్టచ్చు, లేదా మీకు ఏం కావాలో దాని మీదనే దృష్టి కేంద్రీకరించవచ్చు అని జాక్ కాన్ఫీల్డ్ మనకు తెలియజేస్తున్నారు. ఇంకా అందరూ తమకు కావలసిన దాని మీద దృష్టి కేంద్రీకరించడం మొదలు పెడితే వాళ్ళకి అక్కర్లేనివి వెనక్కిపోతాయి, వాళ్ళు కోరుకున్నవి విస్తరిస్తాయి. మనకు ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ మనకేం తెలియజేస్తున్నారంటే జీవితంలోని చీకటి పార్శ్వం మీద దృష్టి పెట్టే మనిషి గతంలో కలిగిన నిరాశ, నిస్పృహల మీద, దురదృష్టం మీద మనసును కేంద్రీకరించి జీవించే మనిషి భవిష్యత్తులో కూడా అటువంటి వాటి కోసమే ప్రార్థిస్తాడు. భవిష్యత్తులో మీరు దురదృష్టాన్ని తప్ప మరి దేన్ని చూడలేకపోయినట్లయితే మీరు అటువంటి దురదృష్టాన్ని గురించే ఆలోచిస్తున్నారు. అది మీకు తప్పక దొరుకుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు వ్యతిరేకమైన భావనలు, ఆలోచనలు చేయకుండా సకారాత్మక ఆలోచనలు, మంచి భావాలు, ఆశయాలు, కలలపై దృష్టిని కేంద్రీకరించినట్లయితే మీకు తప్పక అవే దొరుకుతాయి అని ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ మనకు తెలియచేస్తున్నారు. మీరు మీ గత జీవితాన్ని ఇంకా ఫ్రెంటిస్ మల్ఫోర్డ్ మనకేమి చెబుతున్నారంటే, మీరు మీ గత జీవితాన్ని తిరిగి చూసుకొని అప్పుడు ఎదుర్కొన్న కష్టాల మీదే దృష్టి కేంద్రీకరిస్తే ఈనాడు మీరు మరిన్ని కష్టమైన పరిస్థితులను కొని తెచ్చుకుంటున్నారనే అర్థం. దాన్నంతా వదిలేయండి. మీ మనసులోంచి వాటినన్నింటినీ వదిలివేసేయండి. అది ఏదైనా సరే మీకోసం అలా చేయండి. ఎప్పుడో జరిగిన దానికి మనసులో కసి పెట్టుకున్నా, ఎవరినో నిందించినా అది మీకే హాని కలిగిస్తుంది. మీకు తగిన జీవితాన్ని సృష్టించుకోగల శక్తి మీ దగ్గరే ఉంది. అది మీకొక్కరికే ఉంది. మీరు కోరుకున్న దాని మీద కావాలని మనసు కేంద్రీకరిస్తే, మంచి భావాలను ప్రసరించడం మొదలు పెడితే ఆకర్షణ సిద్ధాంతం స్పందిస్తుంది. మీరు చేయవలసిందల్లా అలా మీ మనసును మీకు కావలసిన వాటిపై కేంద్రీకరించడం ప్రారంభించడమే. అలా చేస్తే మీరు అద్భుతాలను విడుదల చేస్తారు. మనకు లీసా నికోల్స్ ఏమని చెబుతున్నారంటే, మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలు, మీరే రచయిత, మీరే కథ రాస్తారు. కలం మీ చేతిలోనే ఉంటుంది. అందులోంచి మీరు
ఏది కోరుకుంటే అదే వస్తుంది అంటున్నారు. ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు కోరుకున్నవన్నీ మీరు సాధించవచ్చని, మీ భవిష్యత్తుకు మీరే నిర్మాతలని లీసా నికోల్స్ మనకు తెలియచెబుతున్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏం చెబుతున్నారంటే, ఆకర్షణ సిద్ధాంతంలోని అసలు విషయం ఏమిటంటే, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు. నిజమైన ఆలోచనని మొదలు పెట్టచ్చు. అదేవిధంగా మీలో సామరస్యతను, ఆనందాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభించవచ్చు. ఆకర్షణ సిద్ధాంతం దానికి ప్రతిస్పందిస్తుంది, మీకు కావలసిన వాటిని మీకు అందిస్తుంది అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ చెబుతున్నారు. డాక్టర్ జోవిటాల్ మనకి ఏమి తెలియజేస్తున్నారంటే, అయితే ఇప్పుడు మీకు రకరకాల నమ్మకాలు కలగటం ప్రారంభమవుతుంది. ఈ విశ్వంలో కావలసిన దానికన్నా ఎక్కువే ఉంది. నేను ముసలివాడిని అవటం లేదు, నా వయస్సు తగ్గుతోంది అనుకోవచ్చు. నేను ముసలివాడిని అవటం లేదు, నా వయస్సు తగ్గుతోంది అని మీరు అనుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మనకు కావలసినట్టుగా వాటిని మనం సృష్టించుకోవచ్చు. మన ఆరోగ్యం గురించి, మన ఆశయాల గురించి, కలల గురించి మన మనస్సును వాటిపై దృష్టిని కేంద్రీకరించి అవి మన వైపు ఆకర్షించబడేటట్టు చేసుకుంటూ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ప్రతి ఒక్కటి మనం సృష్టించుకోవచ్చు, సాధించుకోవచ్చు అని డాక్టర్ జోవిటాల్ తెలియజేస్తున్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకేం చెబుతున్నారంటే, మీ వంశానుగత లక్షణాల నుంచి, సాంస్కృతిక నియమాల నుంచి, సామాజిక విశ్వాసాల నుంచి మిమ్మల్ని మీరు విముక్తులను చేసుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉండే శక్తి కన్నా మీలో ఉండే శక్తి గొప్పదని స్పష్టంగా చాటి చెప్పవచ్చు, నిరూపవచ్చు కూడా. ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా అద్భుతాలను సృష్టించవచ్చు అని చెబుతున్నారు. డాక్టర్ ఫ్రెడ్ అలెన్ వుల్ఫ్ ఏం చెబుతున్నారంటే, ఇది చాలా బాగుంది కానీ నేను ఇది చెయ్యలేను అనో, ఆమె నన్ను ఆ పని చేయనివ్వదు అనో, అతను ఎన్నటికీ నన్ను అలా చేయనివ్వడు అనో, ఆ పని చేసేందుకు కావలసిన డబ్బు నా దగ్గర లేదు అనో, ఆ పని చేసే శక్తి నాకు లేదు అనో, నేను ఆ పని చేసేటంత ధనవంతుని కానని అనో, నేను కాను అని మీరు అనుకుంటూ ఉంటే అలాగే జరుగుతుంది. కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ మీరు పూర్తిగా వదిలివేసి సానుకూలమైన ఆలోచనలు, సానుకూలమైన భావాలను, మీరు కోరుకున్న ఆశయాలు, కలలను మీరు సాధించినట్టుగా, మీరు అనుభవించినట్టుగా కలలు కంటూ ఊహిస్తూ, మీరు ఊహా ప్రపంచంలో విహరిస్తూ, మీరు కోరుకున్నవన్నీ మీకు దక్కినట్టు భావనలు చేస్తూ ఆ ఫ్రీక్వెన్సీని పంపడం ద్వారా, సకారాత్మక ఆలోచనలు, భావాల ఫ్రీక్వెన్సీ ద్వారా ఈ ఆకర్షణ సిద్ధాంతం నుండి మీరు కోరుకున్నవన్నీ సృష్టించవచ్చు. ప్రతి ఒక్కదానిని కూడా సృష్టించవచ్చు అని డాక్టర్ ఫ్రెడ్ అలెన్ వుల్ఫ్ చెబుతున్నారు. నేను కాదు అనేటప్పుడు జాగరూకతతో ఉంటే మంచిది. అలా అనటం వల్ల మీరు ఏం సృష్టిస్తున్నారో తెలుసుకోవడం కూడా మంచి పద్ధతి. డాక్టర్ వుల్ఫ్ మనతో పంచుకున్న ఈ గొప్ప పరిజ్ఞానాన్ని, నేను అనే పదం గురించి ఎందరో ప్రసిద్ధులైన గురువులు తమ రచనల్లో పొందుపరిచి ఉంచారు. నేను అని మీరు అనగానే దాని వెంటే ఎంతో బలమైన శక్తితో కూడిన ఒక సృష్టి జరుగుతుంది. ఎందుకంటే అది వాస్తవమని మీరు ప్రకటిస్తున్నారు. మీరు దాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకని నేను అలసిపోయాను అని మీరు అనుకున్న తక్షణం సీసాలో భూతం మీ కోరిక నాకు ఆజ్ఞతో సమానం అంటుంది. అలాగే మీరు అలసిపోతారు. నేను దివాలా తీశాను, నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఆలస్యం చేశాను, నేను అధిక బరువు ఉన్నాను, నేను ముసలినైపోయాను అను వ్యతిరేకమైన భావనలు కూడా మీరు సీసాలోని భూతంకి ఆజ్ఞ ఇచ్చినట్టే. ఈ విధంగా మీరు వ్యతిరేక భావనల ద్వారా అదే మీ జీవితంలో అనుభవపూర్వకంగా వస్తుంది. కాబట్టి
మీరు సానుకూలమైన ఆలోచనలు, భావాలు, కలలు, ఆశయాలు, ఊహలలో మీరు సాధించినట్టుగా భావిస్తూ మీ మనసునంతా మీ కలలు, మీ ఆశయాలు సాధించినట్టుగా, వాటిని అనుభవపూర్వకంగా మీరు దక్కించుకున్నట్టుగా మనసులో భావిస్తూ మనసును దృష్టంతా వాటి మీదనే కేంద్రీకరిస్తూ ఉన్నట్లయితే మీకు తప్పక లభ్యమవుతుంది, తప్పక వాటిని సాధిస్తారు అని డాక్టర్ ఫ్రెడ్ అలెన్ వుల్ఫ్ మనకి తెలియచేస్తున్నారు. ఇది తెలిసిన తరువాత నేను అనే అతి శక్తివంతమైన పదాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించడం మంచిదని మీకు అనిపించటం లేదా? ఉదాహరణకు, నాకు అన్నీ మంచివే దొరుకుతున్నాయి, నేను సంతోషంగా ఉన్నాను, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ప్రేమను పంచుతున్నాను, నేనెప్పుడు సమయపాలన పాటిస్తాను, నేను ఎప్పుడు యవ్వనంలోనే ఉన్నాను, ప్రతిరోజు నా ఒంట్లో ఉత్సాహం ఊరకలు వేస్తుంది అనుకుంటే ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఈ విధంగా పాజిటివ్గా సకారాత్మక ఆలోచనలు, భావాలు మీ మనసులో ప్రతిస్పందిస్తూ ఆ ఫ్రీక్వెన్సీని పంపినట్టయితే ఆకర్షణ సిద్ధాంతం దాన్ని ఆకర్షించి మీరు ఆ విధంగానే అద్భుతాలను, విజయాలను సాధించగలరు అని చెబుతున్నారు. ద మాస్టర్ కీ సిస్టమ్ అనే తన పుస్తకంలో చార్లెస్ హానెల్ ఏమి చెబుతున్నారంటే, ఒక వ్యక్తి కోరుకునే ఒక్కొక్కటి నమోదు చేసుకునే సంకల్పం ఒకటి ఉంటుందని అంటాడు. ఆ సంకల్పమే అన్నింటికీ సామరస్యాన్ని ప్రసాదిస్తుంది అని అంటారు ఆయన ఇంకా ఇలా అంటాడు, దీనికి కారణం ఏమిటంటే సంకల్పం పూర్తిగా సత్యంతో ఏకీభవిస్తూ ఉంటుంది. మరి సత్యం ప్రకటితమైనప్పుడు అన్ని రకాల తప్పులు, భేదాలు మాయమవటం తప్పనిసరి. ఇక సంకల్పం ఏమిటంటే, నేను సంపూర్ణంగా ఉన్నాను, నేను పరిపూర్ణంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను శక్తివంతంగా ఉన్నాను, నేను ప్రేమగా ఉన్నాను, నేను సామరస్యంగా ఆనందంగా ఉన్నాను అని భావిస్తూ ఉండాలి. ఒకవేళ కనిపించని దాని నుంచి కనిపించే స్థితికి మీరు కోరిన దాన్ని తీసుకురావటం ఒక పెద్ద పనిగా అనిపిస్తే ఈ సులభ మార్గంలో ప్రయత్నించి చూడండి. కనిపించని దాని నుంచి కనిపించే స్థితికి మీరు కోరిన దాన్ని తీసుకురావటం ఒక పెద్ద పనిగా అనిపిస్తే ఈ సులభ మార్గంలో ప్రయత్నించి చూడండి. మీరు కోరుకుంటున్నవే అంతిమ సత్యం అనుకోండి. ఇక మీరు కోరుకున్న వస్తువుని అతి త్వరగా మీ దగ్గరికి చేరుస్తుంది. మీరు కోరుకున్న తక్షణం విశ్వాత్మ తన క్షేత్రంలో అది నిజంగా నిజమవుతుంది. ఇక ఉన్నదంతా క్షేత్రం మాత్రమే. మీ మనసులో ఒక ఆలోచన రాగానే అదే నిజమని అనుకోండి. ఇక అది కనిపించడంలో ఎటువంటి అనుమానము ఉండదు. ఈ సిద్ధాంతం మీకు చేసే సహాయానికి హద్దు అంటూ ఉండదు. మీ ఆదర్శాన్ని ధైర్యంగా నమ్మండి. ఆ ఆదర్శం ఇంతకుముందే మీరు సాధించుకున్న నిజమని అనుకోండి. తప్పక సాధించగలరు అని చార్లెస్ హానెల్ తెలియచెబుతున్నారు. ఇంకా మనకు హెన్రీ ఫోర్డ్ అనేవారు ఏం చెబుతున్నారంటే, హెన్రీ ఫోర్డ్ మోటారు వాహనాన్ని గురించి తను ఊహించిన దాన్ని మన ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని వెక్కిరించారు. అటువంటి విచిత్రమైన ఊహ వెంటపడిపోతున్నాడని, ఆయనకు మతి భ్రమించిందని అనుకున్నారు. వాళ్ళు తనని వెక్కిరించిన వాళ్ళకన్నా హెన్రీ ఫోర్డ్కి ఎక్కువ తెలుసు. ఆయనకు రహస్యం తెలుసు. ఈ విశ్వం ఏ సిద్ధాంతం ఆధారంగా నడుస్తుందో అతనికి తెలుసు. మీరు నేను చేయగలను అనుకున్నా, చేయలేను అని అనుకున్న రెండు మీ ఆలోచనలే, రెండు సరైన ఆలోచనలే అని హెన్రీ ఫోర్డ్ అంటున్నారు. మీరు ఏమనుకున్నారో దాన్ని నిజంగా భావిస్తే, సత్యమని భావిస్తే అదే జరుగుతుంది. అయితే మీరేమనుకుంటున్నారు? చేయగలను అనా, చేయలేను అనా? ఆ జ్ఞానం ఉంటే మీరు కోరుకున్నది ఏదైనా చేయగలుగుతారు.
గతంలో మీ ప్రతిభని మీరు తక్కువగా అంచనా వేసుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు ఒక గొప్ప మనసు అని, ఆ గొప్ప మనసులోంచి మీరేది కావాలనుకుంటే దాన్ని పొందగలరని మీరు తెలుసుకున్నారు. ఎటువంటి ఆవిష్కరణ అయినా, స్ఫూర్తి అయినా, జవాబైనా, ఏదైనా సరే మీరేం చేయాలనుకుంటే అది చేయగలరు. మీరు మాటలకి అందని ప్రతిభ గలవారు. మీరు మాటలకి అందని ప్రతిభ కలవారు. అందుకని మీరెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యమని మీకు మీరే చెప్పుకోండి. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఏం చెబుతున్నారంటే, దీనికి హద్దులు ఏవైనా ఉన్నాయా? అసలు లేనే లేవు. మనం హద్దులు లేని ప్రాణులం. మనకి గరిష్ట పరిమితి అనేది లేదు. ఈ భూమి మీద ఉండే ఒక్కొక్క వ్యక్తికి గల సామర్థ్యానికి, ప్రతిభకి, నైపుణ్యానికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు అని మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ చెబుతున్నారు. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ మనకు ఏమని చెబుతున్నారంటే, దీనికి హద్దులేమైనా ఉన్నాయా? అసలు లేనే లేవు. మనం హద్దులు లేని ప్రాణులం. మనకి గరిష్ట పరిమితి అనేదే లేదు అని చెబుతున్నారు. ఈ భూమి మీద ఉండే ఒక్కొక్క వ్యక్తికి గల సామర్థ్యానికి, ప్రతిభకి, నైపుణ్యానికి, శక్తికి ఎటువంటి హద్దులు లేవు అని బెర్నార్డ్ బెక్విత్ మనకు తెలియచేస్తున్నారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.